దేవుని నామానికి స్తుతి కలుగును కాక. ఈ ప్రాతకాల పోరాటాన్ని దేవుని వాక్యం ద్వారా మనం ప్రారంభిద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలం పాపము అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానముందు దృష్టి ఉంచను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవా, చేసిన మా తండ్రి, ఉదయకాలను దీవించిన ఆయన తండ్రి దేవా, ఈ వాక్యం చెప్తున్నను మరుగుపరిచి బంకుమండిని సాధనగా వాడుకొని తండ్రి, ఈ కార్యక్రమం అంతటిలో మహిమ గంభీకి ఆస్వాదిస్తూ అతి వినముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మోషేను గురించి మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మన జీవితంలో విశ్వాసం ఎలా ఉన్నది, అలాగా వినయం ఎలా ఉన్నది, ప్రేమ ఎలా ఉన్నది, ఈ 3 విషయాలు కూడా మోషే నుంచి మనం నేర్చుకుందాం. మోషేని మనం ఎలా చూడవచ్చు? మోషేని మనం ఎలా చూడవచ్చు అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక తల్లి నైలు నదిలో మెల్లగా వదిలిపెట్టిన పెట్టెలోని పసిబిడ్డగాన ఐగుప్తు రాజ్య కుటుంబంలో విలాసవంతముగా పెరిగిన ఇశ్రాయేలుడనే విషయం మర్చిపోని బాలుడుగాన మిద్యానులో 40 ఏళ్ల పాటు గొర్రెలు కాచిన గొర్రెల కాపరిగాన మండుతున్న పొల దగ్గర యెహోవాతో మాట్లాడిన వ్యక్తిగాన ఇశ్రాయేలుని బానిసత్వం నుండి విడుదల చేయమని ఐగుప్తు రాజును అతని ధైర్యవంతునిగా ప్రదర్శించిన మోషేగాన యెహోవా దేవుణ్ణి ఫరో అలవాటు పరిచినందుకు దేవుని ఆజ్ఞ ప్రకారం ఐగుప్తు మీద 10 తెగుళ్లు ప్రకటించిన వ్యక్తిగానా యెహోవా దేవుని యొక్క మాటను విని ధైర్యముగా పనులను ఎదుర్కొన్న వ్యక్తిగానా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విడదీసినటువంటి వ్యక్తిగానా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను ఇశ్రాయేలుకు అందజేసిన వ్యక్తిగానా ఎలా చూద్దాం? మోషేని ఎలా చూద్దాం? మోషే జీవితంలో ఇవన్నీ కూడా జరిగాయి. మనం చెప్పిన విషయాలన్నీ కూడా మోషే జీవితంలో జరిగాయి. విశ్వాసానికి పేరుగాంచిన మోషే అంటే క్రైస్తవులకు, యూదులకు, ముస్లింలకు కూడా ఆయన ఎంతో ఇష్టం, ఆయన ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎన్నో శక్తివంతమైన ప్రవక్తని అంటలో సందేహం కూడా లేదు. గమనిద్దాం, వాక్య భాగం ఎక్కడదాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటిని ఏ సూచక క్రియలు మహత్కారములు చేయుటకు అతను పంపినో వాటి విషయములోను ఆ బాహుబలమంత విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరూ కనులెదుట కలుగు చేసిన మహా భయంకరమైన కార్యం విషయంలోను యెహోవాను ముఖాముఖిరిగిన మోషే కంటే ఇంకొక ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు. మోషేను గురించిన విషయం గమనిద్దాం. మోషే ఎటువంటి వ్యక్తి అంటే యెహోవా దేవుడు ఈ మనుషులను సృజించి వారికి తన వాగ్దాత దేశాన్ని ఇవ్వాలని, లేక తన కుమారుడు 2వ లోకంలో వచ్చినప్పుడు ఆయన దగ్గర మన యొక్క ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని యెహోవా దాని యొక్క ప్రణాళిక. అయితే ఈ మనుషులు ఎన్నడూ కూడా యెహోవా దేవుని గౌరవించట్లేదు, గౌరవించట్లేదు. ఆయన రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, తర్వాత అనేక మంది దూతలను పంపించాడు. ఎన్నడూ కూడా ఎవరు కూడా ఆయన మాట వినలేదు. చివరికి తన కుమారుని పంపటానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఈ క్రమములో ఐగుప్తు దేశములో 430 సంవత్సరములు
ఆ యొక్క ఐగుప్తు రాజు యొక్క బానిసత్వం ఉన్నటువంటి ప్రజల్ని 30 లక్షల మంది ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి యెహోవా దేవుడు మోషే అనే దైవజనుడు వాడుకున్నాడు. మోషే దైవజనుడు. మోషే యొక్క గుణాలు మనం గమనించినట్లయితే ఆయన మనలాంటి మనిషే. అయితే అని కొన్ని విషయాలు చూద్దాం. ఆయన వాగ్దాత కణానికి వెళ్ళాడా లేదా అంటే అక్షరార్థముగా ఆయన కణానికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు రూపాంతరము చెందినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 9 వచ్చాక మనం గమనించినట్లయితే మోషే యేసయ్య రూపాంతరము చెందినప్పుడు పేతురు యాకోబుని అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందినప్పుడు మోషాయు ఏలియాయు కణాల్లో కనబడ్డారు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ఉన్నాడు. ఒకవేళ వాగ్దాత కణానికి కనుక వెళ్ళకపోయినా సరే ఆయన అక్కడ ఉన్నాడని మనం గమనించాలి. అయితే మోషే కూడా మనలాంటి మనిషే. ఆయన కూడా కొన్ని కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు ఎలా వచ్చాయి, ఆయన ఎలాగా ఆయన దాన్ని అధిరోగించడం మనం గమనించినట్లయితే ఆయన జీవితాన్ని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మోషే విశ్వాసము గల వ్యక్తి. రెండవది మోషే వినయము గల వ్యక్తి. మోషే ప్రేమ గల వ్యక్తి. ఈ 3 గుణాలు కూడా మోషేలో ఉన్నాయి. మోషే విశ్వాసం గల వ్యక్తి. అంటే విశ్వాసం అంటే ఏమిటంటే గట్టి రుజువుల మీద ఆధారపడిన బలమైన నమ్మకం అని బైబిల్ చెబుతుంది. దేవుని మీద విశ్వాసం ఉన్న వ్యక్తి దేవుడు తాను ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాడని మనం నమ్మాలి. అదే విశ్వాసం అంటే. విశ్వాసం వినటం వల్ల విశ్వాసం వస్తుంది. వినటం యేసు ప్రభువు గురించే వినాలి. ఇక్కడ మోషే దేవుని మాట నమ్మాడు. ఆయన ఎలా విశ్వాసాన్ని చూపించాడో మనం గమనిద్దాం. ఐగుప్తు దేశంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఫరోతో సమానమైనటువంటి అన్ని హక్కులు ఉన్నా సరే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆ భోగభాగ్యాన్ని వదులుకొని అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. పైనున్న వాటి మీదనే మోషే మనసుంచాడు. మోషే పైనున్న మీద మనసుంచాడు. గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలం పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. ఎలాగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమును దృష్టించను. మనం కూడా ఈ లోకములో అనేక భోగభాగ్యంతో ఆశపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా నిరర్థకం. ఒకనాడు ఉండవు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఎలా చూడాలంటే నీ బహుమానం ఎలా ఉన్నది, నువ్వు చేసిన సేవ, దేవుని నమ్ముకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, దాని మీద మన యొక్క జీవితాలు ఆధారపడి ఉంటాయి. మోషే అయితే స్థిరబుద్ధి కలవాడుగా నడుచుకున్నాడని బైబిల్ చెబుతుంది. విశ్వాసములో ఆయన తీసుకున్న నిర్ణయాలు మోషే ఎన్నడూ కూడా విచారించలేదు. దేవుని యొక్క మాట నమ్మిన మోషే ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఎన్నడూ కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన గమనిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో చిక్కుకొని పోయారు. వెనక ఫరోలో తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పక మనం రక్షిస్తాడని ఆయన నమ్మకంతో ఉన్నాడు. ఆయన ప్రజలకి ఎలా విశ్వాసాన్ని పురుగొల్పాడో గమనిద్దాం. ఆయన ప్రజల్ని ఎలా తయారు చేశాడో కూడా మనం గమనిద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయవ రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ కూడా చూడరు. ఎంత విశ్వాసం అండి! తన ప్రజలు 30 లక్షల మంది ఇశ్రాయేలు విమర్శిస్తున్నారు. అయ్యో, మమ్మల్ని అక్కడ చంపకుండా ఇక్కడ తీసుకొని చంపుతున్నావే, ఎలా చంపుతావు, మమ్మల్ని బాధ పెడతావా, అనేక శ్రమలు మాటలు పలుకుతున్నాడు. అయినా కూడా ఆయన విశ్వాసాన్ని మనం గమనిద్దాం. ఆ విశ్వాసం ఆ యొక్క ప్రజలు ఎలా రేపటి కూడా మనం చూద్దాం. మోషే గురించి ఈ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా?
అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనములో విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో నడిచిపోయేది చక్కటి ఉదాహరణ. అయితే ఇది జరిగిన విషయం, ఇది యథార్థముగా జరిగిన విషయం. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనకి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, అనేక బాధలు వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని ఎలా చూపించాలంటే ఆయన రాజ్యానికి నీతికి మొదటి స్థానం ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ రోజుల్లో ప్రజలకి వస్తువులంటే మోజు ఎక్కువ, తన స్టేటస్ మీద మోజు ఎక్కువ, నిడాలో ఎంతో ఆడంబరంగా జీవించాలని కోరుకుంటారు. కానీ ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, నిన్ను ఏమాత్రమున విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని యేసు దేవుడు హామీ ఇస్తున్నాడు. మోషేలాగా మనము కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, అలాగే మన బిడ్డలను కూడా అలాగే విశ్వాసంలో పెంచినట్లయితే మనకి జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా ఉండవని మనం గమనించుకోవాలి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన సాధ్యం, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకువానికి ఫలము దేనిచేవాడని నమ్మవలని కదా మనం గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా మోషే విశ్వాసం గల వ్యక్తి. రెండవది వినయం. వినయం అంటే గర్వం, అహంకారం లేకపోవడమే. వినయం గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరిని ఇతరులు ఎవరిని కూడా తక్కువగా ఎస్టిమేట్ చేయరు, మనకంటే ఎక్కువగా ఊహించుకుంటారు. మోషే జీవితం చూద్దాం. ఆయన ఫరో రాజు దగ్గర ఎంతో అధికారం ఆయనకు ఉన్నది. తన అధికారం చూసి గర్వపడలేదు. ఆ అధికారం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. అధికారంతోనే ఆయన జీవితాన్ని కొనసాగించాలని తన రుచి చూచి ఎవరిని కూడా అధికారం వదలడానికి ఇష్టపడరు. అయితే మోషే ఆయన యొక్క వినయం ఎలా చూపించాడంటే నిశ్చయాలు నడిపించే గొప్ప అధికారాన్ని మోషేకి ఇచ్చాడు. అయినా సరే అధికారాన్ని చూసుకొని ఎన్నడూ కూడా ఆయన గర్వపడలేదు. ఒకసారి గమనిద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 11వ వచనంలో చెలోపేదు కుమార్తెలు వచ్చి ఆయన, అయ్యా మా వంశంలో మగవాళ్ళు లేరు, మాకు సాక్ష్యం కావాలి, మా ఆస్తి కావాలి అని ఆయన్ని అడిగినప్పుడు ఆ భూస్తోత్రం ఇవ్వచ్చని యెహోవా వెంటనే చెప్పలేదు. మోషే వెంటనే చెప్పలేదు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేనే రాయకుండా కదా, నేనే ఈ నేను ఈ యొక్క ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాను కదా. ఈ ముగ్గురు కుమార్తెలకు అధికారం ఆయన ఇవ్వలేదండి. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆయన యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా ఈ విషయం ఎలా ఉందని మనం గమనిద్దాం. దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నాయకత్వం వహించిన మోషే తన మీద కాకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన వెంటనే ఆ విషయం చెప్పొచ్చు, కానీ దేవుడు చెప్పిన విషయాన్ని ఆయన వెంటనే వారికి స్వాచ్ఛాన్ని ఇచ్చాడుగా దేవుడు చెప్పిన మాట విన్నాడు. అలాగే ఒకసారి అధికారం పొందిన వ్యక్తి అధికారాన్ని వదలరు. ఒక చిన్న అధికారం మనకు వస్తే అధికారాన్ని మనం వదలం. మోషే అయితే తన అధికారాన్ని ఇంకోటి ఇవ్వటానికి దేవుడితో చెబుతున్నాడు, అయ్యా నేను చనిపోకముందే శరీరం బలం ఉన్నప్పుడే మరొక వ్యక్తిని నియమించమని యెహోవాను అడుగుతున్నాడు. మనం కూడా మన జీవితాల్లో అధికారం మన దగ్గరే ఉండాలని, మన దగ్గర ఆస్తి ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. అలాగే యెహోవా నియమించినప్పుడు ఆయన నిండు మనసుతో మద్దతు ఇచ్చాడు. నిండు మనసుతో ఆయన నాయకత్వం లోపడమని, యెహోషువ నాయకత్వం లోపడమని ఇశ్రాయేలు అందరికీ కూడా ఉపదేశించాడు. మోషే ఎప్పుడు ఇతర సంక్షేమాల కన్నా ఆయనకు కావాల్సిన ఇతర సంక్షేమే కానీ తనకు ప్రాధాన్యత అక్కర్లేదని మనం మోషే యొక్క జీవితాన్ని గమనిద్దాం. ఇది చూసిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా అధికారానికి శక్తి సామర్థ్యం చూసుకొని గర్వపడకూడదు. ఈ లోకంలో అనేక అధికారాలు మనకు ఉంటాయి, దాన్ని చూసి మేము గర్వపడకూడదు. ఎందుకంటే మన సామర్థ్యం ఎక్కువ ఉంటే దానికంటే కూడా
దేవుడు తన సేవలో బాగా వాడుకుంటున్నాడా లేదా గమనించుకోవాలి. మన సామర్థ్యం ఎక్కడ ఉంటే మనకు అనవసరం. దేవుడు ఎప్పుడైతే వినయంగా మనం ఉన్నామో ఆయన్ని ఇంకా మనల్ని వాడుకుంటాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో, అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మనం నిజంగా వినయస్థలమైతే బైబిల్ ఇచ్చిన సలహాలు మనం పాటించాలి. మనం పాటించాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత బుద్ధి ప్రకారం కాదు. వినయముగా దేవుడిని అడగాలి, అయ్యా ఈ సమస్యలా పరిష్కరించాలి, ఈ విషయంలో నేను ఏం చేయాలని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ హోదాకు ప్రాధాన్యత ఇవ్వకూడదండి. మోషేలాగా నిజంగా వినయాన్ని అలవర్చుకుంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, నీ దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఈ లక్ష్యాలన్నీ కూడా, ఈ లక్ష్యానికి కర్త అయిన యేసు ప్రభు మనం చూసి ఎంతో సంతోషపడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. మనము కూడా మోషేలాగా వినయంగా ఉండాలి. చివరగా, మోషే ప్రేమ గల వ్యక్తి. ప్రేమ అంటే ఇతరుల మీద ప్రగాఢమైన అనుభవం కలిగి ఉంటాం. ప్రేమ అన్న వ్యక్తి తన ఆప్తుల్ని ఎంతగా ఇష్టపడతాడంటే తన మాటల్లో, చేతల్లో ఆ ప్రేమను చూపిస్తాడు. వాటి కోసం కొన్నిసార్లు తన ఇష్టాన్ని కూడా త్యాగం చేస్తాడు. ప్రేమ అంటే దేవుని ఆజ్ఞను పాటించటం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆజ్ఞను కొనుటే దేవుని ప్రేమించుట. మోషే ఏం చేశాడండి? దేవుని ఆజ్ఞలు పాటించాడు. ఆయన చూపిన సూచక్రియలు చేశాడు. ఆయన కనబడలకు వాళ్ళ యొక్క నాయకత్వాన్ని వహించాడు. తన ప్రజలు నడిపించాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనంలో, మోషే ఆ ప్రకారమే చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించడం అన్నిటినీ చేసెను. మోషే తన తోటి ఇశ్రాయేలును ప్రేమించాడు. మోషే తమను మోషే ద్వారా నడిపిస్తున్నాడని గుర్తి ఇశ్రాయేలు ఏ సమస్యను మోషే దగ్గర తీసుకొచ్చేవాడు. ఆయన పగలంతా కష్టపడేవాడు. ఈ ప్రజలందరూ కూడా మోషే తన సమస్యలు తీరుస్తాడని 24 గంటలు కూడా ఆయన్ని సలహా కోసం వెళ్ళినప్పుడు ఆయన ప్రేమతో ఆదరించాడు, కానీ వాళ్ళు విసర్జించలేదు. నిర్గమకాండం 18వ అధ్యాయం 13, 14 గమనించినట్లయితే, ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండరి. రోజులు కలిసిపోయినా సరే వాళ్ళని ప్రేమించాడు కాబట్టి వాళ్ళు సంతోషంగా సహాయం చేశాడు. మోషే తన ఆప్తుల సమస్యలు కూడా వినడమే కాదండి, వాళ్ళ కోసం ప్రార్థించాడు కూడా. ఒకసారి మోషే అక్క మిరియాం మోషే మీద సడిగినప్పుడు యెహోవా దేవుడు ఆమె కుష్టి వ్యాధి కలిగించాడు. అయితే మోషే అది చూసి సంతోషించలేదు. దేవుని ప్రార్థిస్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి మీరు బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ప్రేమ లేకపోతే మోషే అంత నిస్వార్థంగా చేసేవాడు కాదు. మనం కూడా మన జీవితంలో మోషేల గురించి ప్రేమలో మనం అనుకరించాలి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఆ ప్రేమ వల్ల మన దేవునికి ఆజ్ఞలు హృదయపూర్వకంగా తీసుకుంటాం. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలు మన కష్టంగా ఉండవు, ఇష్టముగా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు తీసుకుంటాం. ఎందుకు తెలుసా? దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. మనము కూడా ఆ ప్రేమ వల్ల సంతోషపడతాం. ఇతను నిస్వార్థంగా ప్రేమించడంలో మనం మోషేను అనుకరించాలి. మోషేలా మనం కూడా ప్రియమైన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. ఎందుకంటే యాకోబు గ్రంథంలో 5వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహు బలముగా ఉండును. మోషే మనలో కూడా ఆయన సామాన్యమైన వ్యక్తి అయినా సరే ఆయన విషయాలు మనం నేర్చుకున్నట్లయితే మోషే జీవితం గమనిద్దాం. మోషే ఐగుప్తు ధనమా క్రీస్తు నింద ఏది ఎన్నుకోవాలి? ఐగుప్తు ధనాన్ని ఎన్నుకున్నాడా? క్రీస్తు నిందను ఎన్నుకున్నాడంటే
ఆయన క్రీస్తు నిందలు అందుకున్నాడు. ఎందుకంటే శ్రమలు పడాలండి. శ్రమలు ఎప్పుడు కూడా సుఖాన్ని ఆశించకూడదు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, యాకోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మోషేను గురించి చక్కటి మాట గమనిద్దామండి. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనములో, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇంతవరకు కూడా పుట్టలేదు. యేసయ్య కూడా మోషేల గురించి ఏమన్నాడు కొన్ని వచ్చాలు మనం గమనించినట్లయితే ఆయన ఏమంటాడంటే మోషేల గురించి మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనములో మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో మోషే నన్ను గురించి వాసన కనుక మోషేని నమ్మినట్టు నన్నును నమ్ముడి. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారండి? దేవుడు, యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యం ఉన్న తర్వాత మోషే జీవితం ఎలా ఉంటుందో గమనిద్దామా. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ప్రభు తానే నమ్మకంతో మోషేతో వేక్షిస్తూ మోషేని గురించి రాశాడు. ఇటువంటి మోషేని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన 120 సంవత్సరాల జీవితం, 40 సంవత్సరాలు ఫరోల దగ్గర అధికారంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు శ్రమల కాలంలో గొర్రెల కాపడగా ఉంటూ అనేక కష్ట నష్టాలు నేర్చుకున్నాడు. చివరి 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు 30 లక్షల సైన్యాన్ని ఐగుప్తు దేశం నుంచి కనా 40 సంవత్సరాలు నడిపించిన గొప్ప వ్యక్తి. అటువంటి మోషేలో ఉన్నటువంటి విశ్వాసం, వినయం, ప్రేమ, ఈ 3 విషయాలు కూడా మన జీవితంలో అన్వయించుకొని మోషే యొక్క ఎలాగైతే యేసు ప్రభు మోషేల గురించి సాక్ష్యం ఇచ్చాడో మోషే లేకుండా ధర్మశాస్త్రం లేదని మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 24వ వచనంలో ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా రాయిట ముగించిన తరువాత యెహోవా దేవుడు మోషే చేత రాయించాడండి. అలాగే యేసు ప్రభు కూడా నన్ను గురించి మోషే అనేక విషయాలు రాశాడని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మోషేని మనం పాటించడం, ఆయన యొక్క గుణాలు మనం అనుకరించడం ఈ ప్రాతకాలమున మన జీవితంలో ఎంత అవసరం కనుక మన జీవితంలో విశ్వాసం ఉండాలి, వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 3 విషయాలు కలిగి దేవుడితో పాటు కొనసాగాలని, ఆయన నడవాలని యేసు క్రీస్తు పేరట హెచ్చరించబడి మనం అలా ఉండాలని జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దేవ మా నాయన, మోషే జీవితం మేము గమనించాం తండ్రి. ఆయనకున్న గుణాలు మాకున్నాయా? మాకున్న హోదాకి ఆస్తి స్వాస్థుల మీద మోస్తూ కలిగి ఉన్నామా, లేక నీ మీద ఆధారపడుతున్నామా? హృదయాన్ని పరిశీలించుకుంటాం తండ్రి. నాయన ఆయన విశ్వాసం చూపించాడు తండ్రి. విశ్వాసంతో దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడయ్యా. అలాగే ఆయన యొక్క విశ్వాసంతో మనము కూడా మత్తయి 6:33 లాగా ఆయన రాజ్యాన్ని ఇతను వెతికితే మన సమస్యలను పరిష్కరిస్తాయని మనం నమ్ముతున్నామా? వినయం, గర్వాన్ని వదలాలి. ఆయన 30 లక్షల మంది ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పాటించినా కూడా ఆ యొక్క స్త్రీలకు ఎలా ఆయన మాట ఇవ్వలేదు, దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రేమ, తన జీవితాన్ని పణముగా పెట్టి, తన అధికారాన్ని పణముగా పెట్టి, ఇంకో కొత్త వ్యక్తిని ఆయన లోపలికి రానిచ్చి తన అక్క విషయంలో కూడా ఎలా ప్రేమ చూపించాడో ఈ 3 విషయాలు మనం గమనిస్తే నిజంగా మనం మోషే వలె కొన్ని విషయాలు జీవిస్తున్నామా లేదా? అంటే దేవ అటువంటి ఆధిక్యత మాకు కలిగించిన ఆయన. ఈ క్లోబెట్లో ఎంతమంది ఆరోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలు బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళు ముట్టండి తండ్రి. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారా తండ్రి? ఎవరికి వివాహం కాలేదు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు తండ్రి. వాళ్ళ కోరికలు నెరవేర్చు తండ్రి. నాయన ఇంతటి చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న శిష్య బిడ్డలు దీవించు తండ్రి. వాళ్ళ కుటుంబాలు దీవించు తండ్రి. వాళ్ళకి భవిష్యత్తు నిర్దేశించు నాయన. అన్ని విషయాల్లో తోడు ఉండమని
యేసుక్రీస్తు పేరట అతి వినముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్టు భూమి నెరవేరుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మనలను క్షమించే ప్రకారం మనల్ని క్షమించము. మన శోధన లేకుండా కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము అమంతం నువ్వన్నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు కృప వలన తండ్రి శిశువ బిడ్డలకు, కులపడ వాస్తవులకు అందరికీ సదాకాలం తోడు ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.